సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచన చివరి భాగాన్ని చదువుకుందాం. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, చాలా మందికి మనుషులను ఘనపరచడం అంటే చాలా ఇష్టం. బంధువుల్లో మరి స్నేహితుల్ని ఘనపరిచేవారు ఉంటారు, అలాగే రక్త సంబంధికులు ఘనపరిచేవారు ఉంటారు. కానీ వారిని ఘనపరచడాన్ని బట్టి మన జీవితాల్లో ఒరిగేది ఏమి ఉండదు. కానీ దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తులంగా మనం మారాలి. ఎందుకనంటే ఆయన ఒక్కరే ఘనత నొందదగిన దేవుడు కదా. ఆయన మనల్ని ఖచ్చితంగా ఘనపరుస్తారు. ప్రియపిల్లలారా, దేవుణ్ణే మీరు ఘనపరుస్తూ వచ్చినట్లయితే దేవుడు నిన్ను కూడా ఘనపరుస్తాడు. నీ స్థితిగతులను ఆయన మారుస్తాడు. మరి ఈ రోజు నుంచి దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తిగా మారుతావా? అయితే దేవుడు ఖచ్చితంగా నేను కూడా ఘనపరచబోతున్నాడు. మరి ఈ వాగ్దానం మీ హృదయంలోకి రిసీవ్ చేసుకోండి, ఎత్తుపట్టి ప్రార్థించండి. మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక.